ఈ శరీరంలో రెండు పవర్స్ ఉన్నాయి, మైండ్ అన్న ఆత్మ. రెండు సేమ్ అనుకుంటే అక్కడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. మైండ్ అంటే ఆలోచనలు, జ్ఞాపకాలు, భయం, కోరికలు. గతాన్ని మళ్ళీ చూపించడం చేస్తుంది, ఫ్యూచర్ని ఊహించేలా చేస్తుంది. ఎగ్జాంపుల్, చీకటిలో తాడును చూసి పాము అనుకుని భయపడతాం. లైట్ వేసాక తాడు అని తెలిస్తే భయం పోతుంది. చేంజ్ అయింది సిచ్యువేషన్ కాదు, మైండ్ పర్సెప్షన్. మైండ్ ఒక పవర్ఫుల్ టూల్. దాన్ని అర్థం చేసుకోకపోతే అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, భయం అన్నీ మైండ్ క్రియేట్ చేసినవే. ఆత్మ అంటే ఆలోచన లేనిది, భయం లేనిది, పుట్టుక లేదు, చావు లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నదిలో నీరు ప్రతి క్షణం మారుతుంది, కానీ నది ఫ్లో అనే ట్రూత్ మారదు. ఆలోచన నదిలాగా, ఆత్మ ఫ్లోను చూస్తున్న సాక్షి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, డ్రీమ్లో పరిగెడతాం, మాట్లాడతాం, భయపడతాం, కానీ బాడీ బెడ్ మీదే ఉంటుంది. కానీ ఇది క్రియేట్ చేసింది ఎవరు? క్రియేట్ చేసింది మైండ్, కానీ ఎక్స్పీరియన్స్ చేసింది సాక్షి, ఆత్మ. మైండ్ చేంజ్ అవుతుంది, ఆత్మ అబ్జర్వ్ చేస్తుంది. మైండ్తో ఫైట్ చేయకు, అబ్జర్వ్ చేయి. అప్పుడే మైండ్ కామ్ అవుతుంది, ఆత్మ షైన్ అవుతుంది. మైండ్ టాపిక్లో పార్ట్ 2, మైండ్ వర్సెస్ ఆలోచనలు, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై హింద్.